హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ద మోస్ట్ అవైటింగ్ డే ఎలక్షన్స్. రేపే మన ఓట్ని యూటిలైజ్ చేసుకునే డే. సో బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. మళ్ళీ ఆలోచించండి. మేము ఎప్పటి నుంచో ఒక పార్టీకి ఓటేస్తున్నాం కాబట్టి ఆ పార్టీకి ఓటేస్తాము అని అట్లా ఆలోచించకండి. మా ఫ్రెండ్ చెప్పాడు కాబట్టి ఓటేస్తాను, నా ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారు కాబట్టి ఓటేస్తాను. నో ఫ్రెండ్స్, మీ ఓట్ మీ పర్సనల్ రైట్. సో మీరు యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఫ్యామిలీ డిస్ప్యూట్స్తో మనకి సంబంధం లేదు. మనల్ని ఎలా రూల్ చేస్తున్నారు అనేది మనకి సంబంధము. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, గుళ్ళు గోపురాలు కట్టే గవర్నమెంట్ కాదు ఫ్రెండ్స్ మనకు కావాల్సింది. మన ఫ్యూచర్, మన కెరియర్ బిల్డ్ చేసే గవర్నమెంట్, ఎడ్యుకేషన్, స్కూల్స్, కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ కట్టే గవర్నమెంట్ మనకు కావాలి. అండ్ ఆల్సో అంబానీలకి సపోర్ట్ చేసే గవర్నమెంట్ మనకి వద్దు ఫ్రెండ్స్. అండ్ ఢిల్లీకి భయపడే గవర్నమెంట్ మనకి వద్దు ఫ్రెండ్స్. ఢిల్లీ నాయకులతో పొత్తు మనకి వద్దు. సో మనకు కావాల్సింది మన తెలంగాణ ప్రజల యొక్క అవసరాలను అర్థం చేసుకుని అట్లీస్ట్ మన మినిమం నీడ్స్, ఫార్మింగ్కి వాటర్ సప్లై, పవర్ సప్లై అండ్ ఆల్సో మన స్టూడెంట్స్కి కావాల్సిన నీడ్స్ సప్లై చేసే గవర్నమెంట్ని దృష్టిలో పెట్టుకోండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, మన యొక్క స్టేట్ యొక్క అన్ని ప్రభుత్వం ఏదొచ్చినా కూడా మన స్టేట్కి న్యాయం చేసే గవర్నమెంట్. ఢిల్లీ ప్రభుత్వం ముందు చేయి చాపకుండా, ఢిల్లీ నాయకులకి భయపడకుండా మన తెలంగాణని కాపాడుకునే నాయకుడిని మనం ఎంచుకోవడానికే ట్రై చేద్దాం ఫ్రెండ్స్. అండ్ ఆల్సో మీ ఓట్ని వేసేటప్పుడు నో నీడ్ టు థింక్ నేను క్రిస్టియన్, నేను ముస్లిం, నేను హిందూ అని ఆలోచించకుండా మనకి జరిగిన అన్యాయాల గురించి ఆలోచిద్దాం. అండ్ ఆల్సో మనకి వచ్చే స్కీమ్స్, మనం ఏ స్కీమ్స్ ఎలా యూటిలైజ్ చేసుకున్నాము. అండ్ ఆల్సో స్టూడెంట్స్, మీ గ్రూప్స్ పేపర్స్ గురించే కాదు, మీ పేరెంట్స్ చేసే వ్యవసాయానికి తోడుగా నిలబడే గవర్నమెంట్ గురించి ఆలోచించండి. ఒక పర్సన్ కాదు, ఒక గవర్నమెంట్ అంటే ఒక పార్టీ అంటే అని గుర్తుంచుకోండి. ఒక్క పర్సన్ నా ఫేవరెట్ పర్సన్ కాబట్టి నేను ఆ పర్సన్ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి ఓటేస్తా. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఆ ప్రాసెస్ కాదు ఫ్రెండ్స్. కరెక్ట్ గవర్నమెంట్ని చూస్ చేసుకోండి. ఒక పర్సన్ని చూసి ఓటేయకండి, ఒక క్యాస్ట్ని చూసి, ఒక రిలీజియన్ని చూసి ఓటేయకండి ఫ్రెండ్స్. మీ రైట్ని మీరు యూటిలైజ్ చేసుకోండి, కేర్ఫుల్గా యూటిలైజ్ చేసుకోండి. మనస వాచ కర్మన మీరు మీ దేవుడిని మీరు కొలిచి, నాకు సరైన జ్ఞానం ఇదేవా, నేను ఏ గవర్నమెంట్కి నేను ఓటేయాలో అని కూడా మీరు ఆలోచించుకోండి. దేవుడితో కూడా మీరు ఆలోచించుకోండి ఫ్రెండ్స్. ఆలోచించుకొని మీరు ఓటేయండి. మీ రైట్ని యూటిలైజ్ చేసుకోండి. మీ కొన్నిసార్లు మన పేరెంట్స్ ఎవరికి ఓటేస్తే మనం వాళ్ళకి ఓటేయాలని లేదు. వీ కెన్ టేక్ అవర్ ఓన్ డెసిషన్స్. మన ఓట్ మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? టాటా, బై బై, టేక్ కేర్. అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. మంచి డెసిషన్ తీసుకోండి, కరెక్ట్ డెసిషన్ తీసుకుంటారని నమ్ముతున్నాను. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నాట్ ఓన్లీ వ్యూ చేసి వదిలేయకండి ఫ్రెండ్స్. మీరు వ్యూ చేశారని నాకు తెలియాలంటే మీరు లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.